హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఎస్ క్లాసెస్. ఈరోజు మనం యానిమల్ టిష్యూస్ గురించి మాట్లాడుకుందాం. సో టిష్యూ అంటే ఏంటో అందరికీ తెలుసు. టిష్యూ అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్తో తయారై ఉంటుందన్నమాట. గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్తో తయారైందే టిష్యూ అనమాట. టిష్యూ ఇప్పుడు యానిమల్స్లో బేసికలీ 4 types ఆఫ్ టిష్యూస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఎపిథీలియల్ టిష్యూ, సెకండ్ కనెక్టివ్ టిష్యూ, థర్డ్ మస్కులర్ టిష్యూ, ఫోర్త్ నర్వస్ టిష్యూ. ఇలా 4 types ఆఫ్ టిష్యూస్ ఉంటాయన్నమాట. ఈ 4 types ఆఫ్ టిష్యూస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలన్న దానికి ఇక్కడ ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉందన్నమాట. ఫస్ట్ ఈ ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం. ఈ ల్యాబ్ యాక్టివిటీ యొక్క ఎయిమ్ ఏంటంటే మనము మనం ఇక్కడ చూసిన 4 types ఆఫ్ టిష్యూస్ని మనము మన శాంపుల్లో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఆపరేటస్ ఏంటి? మైక్రోస్కోప్, స్లైడ్, డైల్యూట్ హెచ్సిఎల్, ఫోర్సెప్స్, బ్రష్ అనమాట. ప్రొసీజర్ ఏం లేదు. మీరు ఒక్కొక్క టైప్ ఆఫ్ టిష్యూకి ఇప్పుడు బ్లడ్ ఐడెంటిఫై చేయాలి, మజిల్ ఐడెంటిఫై చేయాలి, స్కిన్ ఐడెంటిఫై చేయాలి. ఇలా ఈ 3 టైప్ ఆఫ్ టిష్యూ, 3 types ఆఫ్ టిష్యూకి 4 types ఆఫ్ టిష్యూస్కి 4 ప్రొసీజర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ప్రొసీజర్ చదువుదాం. ఫస్ట్ మీకు ఏం అబ్జర్వ్ చేయడానికి మీకు ఒక శాంపుల్ కావాలి. ఆ శాంపుల్ మీరు ఏది తీసుకుంటారంటే చికెన్ పీస్ అనమాట. ఆ చికెన్ పీస్లో మీరు బోన్ అబ్జర్వ్ చేయాలి, మజిల్ అబ్జర్వ్ చేయాలి, స్కిన్ కూడా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఈ 3 ఉండే విధంగా మీరు చికెన్ పీస్ని ఐడెంటిఫై చేసి తీసుకోవాలన్నమాట ఎక్స్పెరిమెంట్ కోసం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే చికెన్ యొక్క స్కిన్ని సపరేట్ చేసి ఆ స్కిన్ని డైల్యూట్ హెచ్సిఎల్లో 2 hours వరకు ఉంచాలి. స్కిన్ పార్ట్ మాత్రం తీసిన తర్వాత మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసి మీ అబ్జర్వేషన్స్ నోట్ చేయాలి. నోట్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. సో ఇక్కడ చూపించిన విధంగా మీకు మైక్రోస్కోప్లో కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఆర్ ఆల్ సెల్స్ సిమిలర్? చూసి చెప్పండి, సెల్స్ అన్ని సిమిలర్ కనిపిస్తున్నాయి ఈ పిక్చర్లో. సిమిలర్గానే ఉన్నాయి. మీరు మనకి స్కిన్లో ఎపిథీలియల్ టిష్యూ ఉంటుంది. ఇది ఎపిథీలియల్ టిష్యూ అనమాట, మనకి చికెన్ స్కిన్లో కనిపించేది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హౌ ఆర్ దే అరేంజ్డ్? ఎలా అరేంజ్ అయినాయి? ఇక్కడ సెల్స్ అనేవి రెగ్యులర్గా సైడ్ బై సైడ్ అరేంజ్ అయినాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఆర్ దీస్ సెల్స్ టైట్లీ ప్యాక్డ్ అండ్ ఫార్మ్డ్ యాజ్ కంటిన్యూస్ షీట్? చూడండి, ఇక్కడ టైట్గా ప్యాక్ అయినాయా? అంతే కదా, టైట్గానే ప్యాక్ అయినాయి సెల్స్ సైడ్ బై సైడ్. ఇటువంటి గ్యాప్స్ లేవన్నమాట. కంటిన్యూస్గా గ్యాప్స్ లేకుండా కంటిన్యూస్గా అరేంజ్ అయినాయి. ఓకే. నెక్స్ట్, ఈజ్ దేర్ ఎనీ ఇంటర్సెల్యులర్ స్పేస్? చూద్దాం. ఇంటర్సెల్యులర్ స్పేస్ ఉందా? ఇంటర్సెల్యులర్ స్పేస్ అంటే సెల్కి 2 cells మధ్య ఉన్న గ్యాప్ అనమాట. గ్యాప్ కానీ స్పేస్ కానీ దాన్ని ఇంటర్సెల్యులర్ స్పేస్ అంటాం. ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనిపించదు, లేదు ఇక్కడ ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, థింక్ వై దీస్ సెల్స్ లుక్ లైక్ కంటిన్యూస్ షీత్ లాగా ఎందుకు కనిపిస్తుంది మనకి ఇక్కడ? ఎందుకంటే సెల్కి మధ్య గ్యాప్ లేదనమాట. Next, does this tissue covering protect inside and outside of the animal body? Yes, of course. ఈ టిష్యూ అనేది, ఎపిథీలియల్ టిష్యూ అనేది యానిమల్కి ప్రొటెక్షన్ ఇస్తుంది, బోత్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇన్సైడ్ ఎలా అంటే బాడీ పార్ట్స్ యొక్క లైనింగ్ వచ్చి, బాడీ పార్ట్స్ స్టమక్, ఇంటెస్టైన్, వీటన్నిటి లైనింగ్ ఎపిథీలియల్ టిష్యూతోనే తయారై ఉంటుంది. అవుట్ సైడ్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? అవుట్ సైడ్ స్కిన్ అనేది ఎపిథీలియల్ టిష్యూతోనే మేడప్ అయి ఉంటుంది. సో ఎస్ అనమాట. ఎస్, దిస్ టిష్యూ కవరింగ్ ప్రొటెక్ట్స్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద యానిమల్ బాడీ. ఎపిథీలియల్ టిష్యూ ఈస్ ఫర్ ప్రొటెక్షన్ అనమాట. నెక్స్ట్, ప్రొసీజర్ 1లో మనం ఎపిథీలియల్ టిష్యూ అబ్జర్వ్ చేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చేసాం. ప్రొసీజర్ 2 చూడండి. టేక్ స్టెరిలైజ్డ్ సిరింజ్ నీడిల్. స్టెరిలైజ్డ్ అంటే వితౌట్ కంటామినేషన్, అంటే జర్మ్స్ లేకుండా క్లీన్ చేయడం అంట. జర్మ్స్ లేకుండా, కంటామినేషన్ లేకుండా అన్నమాట. నెక్స్ట్,
1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ అంటే మీరు ఫింగర్ టిప్తో పిన్తో ఫింగర్ టిప్ దగ్గర ఇలా స్లైట్గా గుచ్చి ఆ 1 డ్రాప్ బ్లడ్ వస్తుంది అనమాట. ఆ బ్లడ్ని మీరు స్లైడ్ పైన మీరు ఫింగర్ పెట్టండి. ఆ తర్వాత దాన్ని స్లైడ్తో కవర్ చేసి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయండి. మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే మీకు బ్లడ్ సెల్స్ కనిపిస్తాయి. బ్లడ్లో ఓన్లీ ఆర్బీసీస్ మాత్రమే ఉండవు. వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇలా టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. అది మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇవన్నీ వైట్ బ్లడ్ సెల్స్ అనమాట. బ్లడ్లో ఉండే వైట్ బ్లడ్ సెల్స్. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట. ఈ చిన్నవిగా ఉన్నాయి కదా, ఇవి ప్లేట్లెట్స్ అనమాట. ఇవి మన బ్లడ్లో ఎక్కువ నెంబర్లో ఉంటాయి ప్లేట్లెట్స్ అన్నవి. ఓకే, ఇవి వైట్ బ్లడ్ సెల్స్, ఇవి రెడ్ బ్లడ్ సెల్స్, ఇవి ప్లేట్లెట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రొసీజర్ 2కి ఇచ్చారు కదా, దీని క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. వాట్ డూ యూ అబ్జర్వ్? మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? బ్లడ్ సెల్స్. బ్లడ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అబ్జర్వ్ చేస్తాం. ఆర్ ఆల్ సెల్స్ ఇన్ యువర్ బ్లడ్ శాంపుల్ సేమ్? నో, నేను ఇప్పుడే చెప్పాను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కనిపిస్తాయి. ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అనమాట. ఈజ్ దర్ ఎనీ ఫ్లూయిడ్ లైక్ సబ్స్టెన్స్? ఎస్, మన బ్లడ్లో ఫ్లూయిడ్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లూయిడ్ లైక్ సబ్స్టెన్స్ని మనం ప్లాస్మా అంటాం. ఎల్లో ఫ్లూయిడ్ అనమాట, ఇది ప్లాస్మా అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వైల్ మేకింగ్ అ బ్లడ్ స్లైడ్ సమ్టైమ్స్ ఎయిర్ బబుల్స్ ఆల్సో ఫార్మ్. ఇట్ మే కన్ఫ్యూజ్ యూ. డు నాట్ బీ హరీ టు అబ్జర్వ్. సో మీకు సెల్స్ బదులు ఆ వాటర్ ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఆ ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా మీరు క్లియర్గా చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? డూ యూ అగ్రీ దట్ బ్లడ్ ఈజ్ ఆల్సో ఏ టిష్యూ? ఎస్, బ్లడ్ ఈజ్ ఆల్సో ఏ టిష్యూ. ఇట్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ అనమాట. బ్లడ్ అనేది కనెక్టివ్. ఓకే, ప్రొసీజర్ 3కి వెళ్దాం. ప్రొసీజర్ 3 వచ్చి మీరు మజిల్ సెల్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారన్నదన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే చికెన్ యొక్క మజిల్ని HCl లేదా డైల్యూట్ వెనిగర్లో వేసి 2 hours ఉంచి తర్వాత ఫోర్సెప్స్తో మీరు ఆ మజిల్ని స్లైడ్ మీద పెట్టి అబ్జర్వ్ చేయాలన్నమాట. ఫోర్సెప్స్తో, ఎందుకంటే ఫింగర్స్ కాకుండా కంటామినేట్ చేయకుండా ఫోర్సెప్స్తో పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మైక్రోస్కోప్లో ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఈ పిక్చర్ చూడండి, ఇలాగే కనిపిస్తుంది అనమాట మీకు ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చదువుదాం. ఇందులో హౌ ఆర్ సెల్స్ అరేంజ్డ్? ఇక్కడ చూడండి, మజిల్ సెల్స్ ఎలా అరేంజ్ అయ్యాయి. ఇది మొత్తం మజిల్, ఇది మొత్తం ఒక మజిల్ సెల్ అనమాట. ఓకే, ఎలా అరేంజ్ అయ్యాయి అంటే మీకు చెప్తాను. మజిల్ సెల్స్ అనేవి బండిల్స్ రూపంలో అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకే, మజిల్ సెల్స్ బండిల్స్లో అరేంజ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ స్కిన్ సెల్స్ అండ్ మజిల్ సెల్స్? ఎస్, స్కిన్ సెల్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయి? స్కిన్ సెల్స్ ఇక్కడ మీరు ఎపిథీలియల్ సెల్స్ అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ డయాగ్రామ్. ఎపిథీలియల్ సెల్స్ అనేవి రౌండ్గా స్ట్రైట్గా అరేంజ్ అయి ఉన్నాయి. ఇక్కడ మజిల్ సెల్స్కి వచ్చేస్తే మజిల్ సెల్స్ రౌండ్గా లేవు, ఫైబర్స్ లాగా ఉన్నాయి. మజిల్ సెల్స్ అనేవి ఇలా ఫైబర్స్ లాగా ఉన్నాయి అన్నమాట. ఈ ఫైబర్స్ అనేవి బండిల్స్లో అరేంజ్ అయి ఉంటాయి, ఇలా బండిల్స్గా. ఓకే, బండిల్స్గా అరేంజ్ అయి ఉంటాయి. అదనమాట మజిల్ సెల్స్కి స్కిన్ సెల్స్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 4 types ఆఫ్ టిష్యూస్ గురించి బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ 1 పాయింట్ ఇచ్చారు. కవరింగ్. ఫస్ట్ ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ ఏం చేస్తుంది? బాడీని కవర్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, బోత్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇన్సైడ్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంటెస్టైన్, స్టమక్, ఇలా బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, బాడీ పార్ట్స్ యొక్క లైనింగ్ వచ్చి ఎపిథీలియల్ టిష్యూతో ఉంటుంది. స్కిన్ కూడా ఎపిథీలియల్ టిష్యూ. సో బాడీ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ నుంచి రెండు విధాలా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఎపిథీలియల్ టిష్యూ. నెక్స్ట్
లూజ్లీ స్పేస్డ్ అండ్ ఎంబెడెడ్ ఇన్ ఇంటర్సెల్యులర్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఫ్లూయిడ్ అనమాట. ఏ టిష్యూ అయితే బాడీ ఆర్గాన్స్ బాడీ పార్ట్స్కి మధ్య కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తుందో, కనెక్షన్, ఇప్పుడు బ్లడ్ ఒక పార్ట్కి ఇంకో పార్ట్కి కనెక్షన్, అంతే కదా, హార్ట్ నుంచి బ్లడ్ అన్ని పార్ట్స్కి వెళ్తుంది అనమాట. ఇలాంటి కనెక్షన్కి హెల్ప్ చేసే టిష్యూని మనం కనెక్టివ్ టిష్యూ అంటాం అనమాట. నెక్స్ట్, ద టిష్యూ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మూమెంట్స్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ నోన్ యాజ్ మస్కులర్ టిష్యూ. మూమెంట్, మజిల్స్ లేకపోతే మనకు మూమెంట్ ఉంటుందా? ఉండదు. సో మస్కులర్ టిష్యూ ఈజ్ ద విచ్ హెల్ప్స్ ఫర్ మూమెంట్ అనమాట. నర్వస్ టిష్యూ గురించి మనం ఇక్కడ మాట్లాడలేదు. నర్వస్ టిష్యూ వచ్చి మనం ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా అబ్జర్వ్ చేయలేదు. నర్వస్ టిష్యూ వేరియస్ స్టిములై అంటే బయట ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి, ఇప్పుడు ఎక్స్టర్నల్ చేంజెస్కి మనం రెస్పాండ్ అవుతున్నాం. ఇప్పుడు ఒక హీట్ ఆబ్జెక్ట్, మనం హాట్ ఆబ్జెక్ట్ టచ్ చేసినప్పుడు వెంటనే మనం చేతులు తీసేస్తాం. ఎందుకంటే మన హ్యాండ్ నుంచి మెసేజ్ అనేది మన బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. బ్రెయిన్కి వెళ్ళి ఇది హాట్ ఆబ్జెక్ట్, యు ఆర్ సపోజ్ టు బ్రింగ్ బ్యాక్ యువర్ హ్యాండ్ అనమాట. మీ హ్యాండ్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి మనకి బ్రెయిన్ మెసేజ్ ఇస్తుంది. అప్పుడు మనం చేతుల్ని మనం వెనక్కి తీసుకుంటాం. ఇది మొత్తం కోఆర్డినేషన్ ఏంటంటే హ్యాండ్ నుంచి బ్రెయిన్కి మొత్తం నర్వస్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఎపిథీలియల్ టిష్యూ, ఎపి అంటే అవుటర్ అనమాట, థీలియం అంటే టిష్యూ. ఇక్కడ ఎపిథీలియల్ టిష్యూ మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో 3 టైప్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ టైప్ వచ్చేసి స్క్వామస్ ఎపిథీలియం, సెకండ్ టైప్ వచ్చి క్యూబాయిడల్ ఎపిథీలియం అనమాట, థర్డ్ వచ్చి కాలమ్నర్ ఎపిథీలియం. 3 టైప్స్ ఆఫ్ ఎపిథీలియం. 3 టైప్స్ ఆఫ్ ఎపిథీలియంని 3 పర్మనెంట్ స్లైడ్స్లో అబ్జర్వ్ చేయాలి. ఈ 3 యాక్టివిటీస్ అదే అనమాట. యాక్టివిటీ 1 వచ్చి స్క్వామస్ ఎపిథీలియం గురించి. సో స్క్వామస్ ఎపిథీలియం, మీరు స్క్వామస్ ఎపిథీలియం యొక్క పర్మనెంట్ స్లైడ్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాలన్నమాట. స్క్వామస్ అంటే స్కేల్ లైక్ అని అర్థం అనమాట, అంటే ఫ్లాట్గా ఉంటుందని, స్కేల్ లైక్. ద ఎపిథీలియల్ టిష్యూ విత్ ఎక్స్ట్రీమ్లీ థిన్, ఫ్లాట్, డెలికేట్ లైనింగ్, దీన్నే స్క్వామస్ ఎపిథీలియం అంటాం. స్కేల్స్ లాగా, టైల్స్ లాగా ఉంటుందన్నమాట స్క్వామస్ ఎపిథీలియం. వి ఫైండ్ దిస్ టైప్ ఆఫ్ ఎపిథీలియం ఇన్ ఈసోఫగస్ తెలిసి ఉంటుంది మీకు. నెక్స్ట్, లైనింగ్ ఆఫ్ మౌత్, లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, లంగ్ ఆల్వియోలై. లంగ్ ఆల్వియోలై అంటే మీకు చెప్తాను, ఇక్కడ 2 లంగ్స్ అన్నమాట ఇవి. ఇక్కడ ట్రెకియా ఉంటుంది. ట్రెకియా వచ్చి 2గా డివైడ్ అవుతుంది, బ్రాంకై, 2 బ్రాంకై లాగా. ఈ బ్రాంకై మళ్ళీ సబ్ డివైడ్ అయ్యి బ్రాంకియోల్స్ అవుతుంది. ఈ బ్రాంకియోల్స్ వచ్చి ఎక్కడ ఎండ్ అవుతాయంటే ఒక బల్బ్ లైక్ స్ట్రక్చర్, ఈ బల్బ్ లైక్ స్ట్రక్చర్ దగ్గర ఎండ్ అవుతుంది. అది ఒక శాక్ లైక్ స్ట్రక్చర్ అనమాట, బ్యాగ్ లాంటిది. ఆ బ్యాగ్ లాంటి దాన్ని ఆల్వియోలై అంటాం మనం, ఆల్వియోలై. ఇక్కడ మనం తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్తో, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్తో అట్లా ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది ఆల్వియోలై దగ్గర జరుగుతుంది, అది లంగ్ ఆల్వియోలై. where transportation of substances occurs selectively through permeable membrane. ఈ alveoli bags వచ్చేసి సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్ అనమాట. నేను పర్మిబుల్ మెంబ్రెయిన్ అంటే చెప్పాను. పర్మిబుల్ అంటే అలౌ చేస్తుంది అనమాట. ఏదైనా మెంబ్రెయిన్ సబ్స్టెన్సెస్ని అలౌ చేస్తే దాన్ని పర్మిషన్ అలాగా. ఇదన్నమాట స్క్వామస్ ఎపిథీలియం యొక్క పిక్చర్. ఇక్కడ చూడండి, న్యూక్లియస్, బేస్మెంట్ మెంబ్రెయిన్, ఎపికల్ సర్ఫేస్, అప్పర్ సర్ఫేస్ అనమాట, ఎపికల్ సర్ఫేస్. బేసోలేటరల్ సర్ఫేస్. లేటరల్ అంటే ఏంటి? సైడ్ అనమాట. ఓకే, మీరు ట్రాన్స్వర్స్ సెక్షన్ కట్ చేసినప్పుడు ఇక్కడ మీకు బేసోలేటరల్ సర్ఫేస్, ఇది న్యూక్లియస్.
ఇదన్నమాట స్క్వామస్ ఎపిథీలియం. స్క్వామస్ ఎపిథీలియంలో ఇంకోటి ఉంది, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అని. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఎక్కడ ఉంటుందంటే స్కిన్. స్ట్రాటిఫైడ్ అంటే ఏంటి? స్ట్రాటిఫైడ్ అంటే స్ట్రాటిఫికేషన్. ఫస్ట్ స్ట్రాటిఫికేషన్ మీనింగ్ చూద్దాం. ఫస్ట్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏదైనా అవ్వచ్చు, ఏదైనా థింగ్ని లేయర్స్గా అరేంజ్ చేయడాన్ని స్ట్రాటిఫికేషన్ అంటాం. ఇప్పుడు మౌంటైన్ ఉంది, మౌంటైన్ని మనం లెవెల్స్గా డివైడ్ చేసామనుకోండి ఇలాగా, దాన్ని స్ట్రాటిఫికేషన్ అంటాం. ఓకే, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అంటే ఎపిథీలియం అనేది అప్పర్ లేయర్, మిడిల్ లేయర్ అలాగా లేయర్స్లా డివైడ్ అయి ఉంటుంది అనమాట. అది స్ట్రాటిఫికేషన్. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 1 దేని గురించి? స్క్వామస్ ఎపిథీలియం గురించి. స్క్వామస్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం మీకు అర్థమైంది. నెక్స్ట్ వెళ్తే యాక్టివిటీ 2. ఇక్కడ మనం యాక్టివిటీ 1లో స్క్వామస్ అయిపోయింది. ఇప్పుడు క్యూబాయిడల్ ఎపిథీలియంకి వెళ్దాం. క్యూబాయిడల్ ఎపిథీలియం కూడా మీకు పర్మనెంట్ స్లైడ్ ఉంటుంది. ఆ పర్మనెంట్ స్లైడ్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మీకు క్యూబాయిడల్ ఎపిథీలియం పిక్చర్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది క్యూబాయిడల్ ఎపిథీలియం. ఇది ఎక్కడ ఉంటుంది అనేది మాత్రమే చదువుకుంటే చాలు. మనం సెల్స్ అనేవి క్యూబ్స్ ఫామ్లో ఉంటాయి, క్యూబ్స్ లాగా. ఇక్కడ మీకు పిక్చర్ చూస్తే కనిపిస్తుంది ఈజీగా. ఓకే, క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? లైనింగ్ ఆఫ్ కిడ్నీ ట్యూబ్యూల్స్ అండ్ డక్ట్స్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నోట్ పాయింట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ నోట్ పాయింట్ వచ్చి ఎపిథీలియల్ టిష్యూలో కొన్ని ఇన్వర్డ్ ఫోల్డింగ్స్ ఫామ్ అయ్యి అదొక మల్టీ సెల్యులర్ గ్లాండ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ ఎపిథీలియం, ఆ స్పెషలైజ్డ్ ఎపిథీలియంను మనం గ్రాన్యులర్ ఎపిథీలియం అంటాం. గ్లాండ్స్తో ఫామ్ అయి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ యాక్టివిటీ 3. యాక్టివిటీ 1 దేని గురించి చదివాము? స్క్వామస్ ఎపిథీలియం గురించి. యాక్టివిటీ 2 క్యూబాయిడల్ ఎపిథీలియం. యాక్టివిటీ 3 ఇప్పుడు కాలమ్నర్ ఎపిథీలియం అనమాట. ఇప్పుడు కూడా కాలమ్నర్ ఎపిథీలియం పర్మనెంట్ స్లైడ్ వస్తుంది. ఆ పర్మనెంట్ స్లైడ్ని మీరు మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మీకు ఇలా ఈ పిక్చర్ కనిపిస్తుంది. ఇది కాలమ్నర్ ఎపిథీలియం అనమాట. ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ న్యూక్లియస్ అనమాట. ఈ డాట్స్ న్యూక్లియస్. ఓకే, ఇక్కడ చూడండి. హౌ ఆర్ ద సెల్స్? డూ యూ ఫైండ్ ఎనీ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద ఎపిథీలియల్ సెల్స్? ఇక్కడ కాలమ్నర్ ఎపిథీలియం మాత్రమే ఒక స్పెషలైజ్డ్ ఇది ఉంటుందన్నమాట. ఏంటంటే స్పెషల్, ఇక్కడ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఈ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ని మనం మైక్రోవిల్లై అంటాం, సీలియా అంటాం అనమాట. అది మీకు ఇప్పుడే రాదు. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇదన్నమాట క్యూబాయిడల్ ఎపిథీలియం గురించి. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఎపిథీలియం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వీడియో కనెక్టివ్ టిష్యూ గురించి ఉంటుంది. కంప్లీట్గా కనెక్టివ్ టిష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి, క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.